అన్ని రకాల అంశాల లోపల ఈ ప్రభుత్వం పూర్తి రకంగా మరి బాధ్యతగా ఉంటుంది అనేటువంటి మాట మీ ద్వారా మనం చేస్తున్నాం. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. అధ్యక్ష మంత్రి గారికి మరొకసారి విజ్ఞప్తి అధ్యక్ష, హోంగార్డులకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి హోంగార్డులకు సంబంధించి స్పెషల్గా వాళ్ళు కూడా కానిస్టేబుల్స్ ఏ విధంగా పనిచేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా అట్లే చేస్తున్నారు. వాళ్ళకు సంబంధించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ప్రమోషన్ విషయంలో మంత్రి గారు చెప్పారు ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ ఇస్తామని. అధ్యక్ష బాగా జనాభా పెరుగుతుంది, సిటీ పెరుగుతుంది, ఎక్కడైనా కూడా డిస్ట్రిక్ట్స్ పెరిగినాయి, మనకి కొత్త పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. జస్ట్ లా అండ్ ఆర్డరే కాకుండా స్పెషలైజేషన్ పోలీస్ స్టేషన్స్, సైబర్ క్రైమ్ బాగా జరుగుతుంది, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టవచ్చు, ఉమెన్కి సంబంధించి పెట్టవచ్చు అధ్యక్ష, మెట్రో పోలీసింగ్ పెట్టవచ్చు అధ్యక్ష. ఇట్లా రకరకాల పోలీస్ స్టేషన్స్ మొన్న ఈ మధ్య చూసాం. హైదరాబాద్లో కల్తీకి సంబంధించిన కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఒక పోలీస్ స్టేషన్ క్రియేట్ చేశారు అధ్యక్ష. అట్లే డిస్ట్రిక్ట్లలో కూడా క్రియేట్ చేయండి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఉంటుంది క్రియేట్ చేయండి, తప్పకుండా దాంట్లో కూడా ప్రమోషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అన్నిటికైనా ముఖ్యంగా 2 జోన్లకు సంబంధించి తేడా ఏదైతే ఉందో, అక్కడ జోన్ 2లోనేమో 2012 వాళ్ళ ప్రమోషన్స్ వస్తే ఇక్కడ 89 వాళ్ళకు కూడా ఇంకొస్తలేవు అధ్యక్ష జోన్ 1లో. కాబట్టి దయచేసి ఈ తేడాను రివ్యూ చేసి, గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ ఏంటంటే రివ్యూ చేసి ఈ ప్రమోషన్స్ది అన్ని 2 జోన్లకు కూడా ఒకేసారి వచ్చేటట్టు చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా హోంగార్డులకు సంబంధించి అధ్యక్ష, హోంగార్డులకు సంబంధించి గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళు చనిపోతే మనం ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చినారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలోకి వస్తే ఇస్తామన్నారు, దాన్ని కూడా ఆమోదించుకొని దయచేసి కోరుతా ఉన్నారు. గౌరవ మంత్రి గారు. వారు మాజీ హోంమంత్రి, మనకు తెలుసు జోన్ 1 జోన్ 2 అనేటువంటిది ఇలా మనం ఏర్పరచుకున్నది కదా రాష్ట్రపతి గారు ఉత్తర్వుల మేరకు. దానికి సంబంధించినటువంటి సూపర్ న్యూమరీ పోస్టులు ఇవన్నీ అటువంటి మనం అధికారం ఉన్నప్పుడు మనం జ్ఞాపకాలు ఇప్పుడు వచ్చినప్పుడు చేసినప్పుడు తప్పకుండా మరొకసారి మిమ్మల్ని నేనేమంటున్నా, మేము దానికి వ్యతిరేకం కాదు. నేను మళ్ళీ చెప్తాను, ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు, హోంశాఖ మంత్రిగా పోలీసులకు సంబంధించి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఒకటే కాదు, అదేవిధంగా కఠినత్వం, ఎవరైతే క్రిమినల్స్ పట్ల గతంలో ఫ్రెండ్లీ పోలీస్ పేరు మీద పోలీసులు వాడుకోవడానికే కాకుండా పోలీసులను క్రిమినల్స్ పట్ల చాలా సీరియస్గా ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ సోషల్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళేటువంటి ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ పట్ల నేను మళ్ళీ చెప్తాను, ప్రమోషన్స్ వేకెన్సీ అరైజ్ మీద వేకెన్సీస్ ప్రకారంగానే వస్తాయి. హోంగార్డులకు సంబంధించి కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ఇదంతా కూడా మనం ఒక పోలీసులతోనే పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి కాకుండా తప్పకుండా ఎక్కడైతే శాంతి భద్రతలు అవసరమో అక్కడ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేది కానీ ఆవశ్యకత కానీ, ముఖ్యంగా వారి ఆరోగ్యానికి, హెల్త్, ఇతరత్ర అనేక రకాల అంశాలకు సంబంధించి కొత్త లేక్ పోలీస్ చెప్పినారు, లేకపోతే హైవే పోలీస్ ఉంది, లేకపోతే ఇతరత్ర టూరిస్ట్ ప్లేసెస్లల్లో అనేక రకాల తప్పకుండా వారి సూచనలన్నీ కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తే రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా మరి ఒక సీనియారిటీని రిక్రూట్మెంట్ స్టేజ్లో ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పినారు. తప్పకుండా దాని పట్ల కూడా ఆలోచన చేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మరి మీ ద్వారా సభ తెలియజేస్తాను అధ్యక్ష. సీరియల్ నంబర్ 43, క్వశ్చన్ నంబర్ 2034, మినిస్టర్ ఫర్ మెడికల్ అండ్ హెల్త్. Speaker sir, answer to A, the number of patients avail ₹10 lakhs worth treatment under Rajiv Arogyasri. So far that answer yes sir, a total of 496 patients have availed treatment worth 37 crore after the enhancement of coverage under Rajiv Arogyasri scheme from 5 lakhs to 10 lakhs per family per annum in from December 2023. The total dues payable after scrutiny of claims. Answer B sir, the total dues payable after scrutiny of claims under the scheme as of March 2026 is 727.75 crore. Answer C, no sir. Answer D, payments will be cleared shortly sir. Answer E, does not arise sir. శ్రీ కల్వకుంట్ల సంజయ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడే ఇంతకుముందు పోలీస్ కానిస్టేబుల్ గురించి అందరు వక్తలు మాట్లాడుతుంటే సబితక్క గారు కానీ, పొన్నమన గారు కానీ, నాగరాజు గారు కానీ అందరు కూడా మనందరం నిద్రపోతున్నాం అంటే పోలీసు వాళ్ళ వల్లనే అని చెప్పారు అధ్యక్ష. టోటల్లీ అంగీకరిస్తా ఉన్నాను. ఇంకోటి సబితక్క గారు మాట అన్నారు, కేవలం ఒక పోలీస్ స్టేషన్ 24 గంటలు తెరిచి ఉంటుంది అధ్యక్ష, మా హాస్పిటల్ కూడా తెరిచి ఉంటాయి అధ్యక్ష. అది చెప్దామని చెప్దామని అధ్యక్ష అంతే. డాక్టర్ సంజయ్ ప్లీజ్ క్వశ్చన్. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ మంత్రివారి గారు గురించి ఒక విషయం చెప్తా ఉన్నాను అధ్యక్ష. మీరే ఇప్పుడు చెప్పినారు కేవలం 497 పేషెంట్లు మాత్రమే 5 లక్షల కంటే ఎక్కువ వాడుకున్నారని.
10 లక్షలు వాడుకున్నారు అధ్యక్ష. దట్ ఈస్ అమౌంట్ ఇంటూ 37 crores. మై హంబుల్ రిక్వెస్ట్ యూ మంత్రి గారు, సేమ్ టైం ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు మీ ద్వారా అధ్యక్ష, దయచేసి ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ని ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయండి. ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం టుడే. ఎవరైనా చూడండి మీరు, ట్రామా కానివ్వండి, ఎనీ పేషెంట్ గోయింగ్ ఆన్ టు వెంటిలేటర్, తప్పకుండా వాళ్ళ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తూ ఉంది అధ్యక్ష. సో దయచేసి, బికాస్ మీరు ఎట్లాగూ 10 లక్షలు పెడతా ఉన్నారు, దాని కొన్ని ఇంటెన్సివ్ స్పెషల్లీ ఐసీయూ కోసము, ఎందుకంటే బీద వాళ్ళకు ఒక్కసారి ఐసీయూలో పోతే అధ్యక్ష, చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను మీ అందరికీ, ఒక్కసారి బీద వాళ్ళ ఐసీయూలోకి పోతే తప్పకుండా ఒక ఆస్తి అమ్ముకోవాలి అధ్యక్ష. ఎందుకంటే పర్ డే ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ ఈజ్ ఛార్జింగ్ ఇన్ అన్ ఇంటెన్సివ్ కేర్, నేను చెప్పేది ఆన్ వెంటిలేటర్, అట్లీస్ట్ 1 lakh rupees. సో అర్థం చేసుకోండి అధ్యక్ష, ఎవరన్నా 4 రోజులు 5 రోజులు కానీ ఇంటెన్సివ్ కేర్లో ఉంటే తప్పకుండా ఒక ఆస్తి అమ్ముకునే పరిస్థితి బీద వాళ్ళకి వస్తూ ఉంది అధ్యక్ష. అండ్ జనరలీ ప్రజలు కూడా చాలా మంది, నేను అనుభవంలో చెప్తాను అధ్యక్ష, వై డోంట్ యూ గో టు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మీకు తెలుసు అధ్యక్ష, ఏమన్నా కానీ సార్ ఆస్తి అమ్ముకున్న పర్లే కానీ కార్పొరేట్ హాస్పిటల్ పోతాను చెప్తున్నా. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మళ్ళీ ఒకసారి, చాలా తక్కువ మంది 10 లక్షలు వాడుకుంటా ఉన్నారు. మీరు ఒకసారి ఐసీయూ కేర్ని కానీ కొన్ని హాస్పిటల్స్లో పెట్టండి, ప్రతి జిల్లాలో ఒక హాస్పిటల్, 3 హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీలో ఐసీయూ కేర్ పెడతారా, వెంటిలేటర్ పెడతారా, ట్రామా పాలిట్రామా పెడతారా, దయచేసి తప్పకుండా పెట్టాలని చెప్పి నేను కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా మీతో చిన్న రిక్వెస్ట్, ఆరోగ్యశ్రీ ఇంకా మీరు గ్రహించాలని అన్నారు కానీ 1 year నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఏమవుతా ఉందంటే క్లెయిమెంట్ వరకు పోతా ఉన్న తర్వాత కానీ పేమెంట్ క్లెయిమ్ వచ్చే లోపల ఈ మధ్య గ్యాప్లోనే చాలా రోజులు గ్యాప్ వస్తూ ఉంది. సో దయచేసి మీతో రిక్వెస్ట్ ఏంటంటే అది తొందరగా చేయండి. రెండోది ఈహెచ్ఎస్ సంబంధించి 2 నెలల నుంచి పెండింగ్లో ఉంది. రెండోది ఈహెచ్ఎస్లో ఇంకా చిన్న ఉదాహరణ చెప్తాను నేను అధ్యక్ష, లాంగ్ బోన్ ఫ్రాక్చర్ అంటే థై బోన్ ఫ్రాక్చర్ గురించి చెప్తాను. ఆరోగ్యశ్రీలో 40,000 ఉంది, కానీ ఈహెచ్ఎస్ వచ్చేసరికి కేవలం 30,000 ప్యాకేజ్. మీరు నమ్మరు, ఒక మామూలు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా 50,000 సర్జన్ ఫీ ఉంటుంది అధ్యక్ష, 50,000 సర్జన్ ఫీ ఉంటుంది. అలాంటిది మనం మొత్తం ట్రీట్మెంట్కి ఈహెచ్ఎస్లో 30,000 రూపాయలు పెడితే వాళ్ళు నడిపించలేరు, క్వాలిటీ తప్పకుండా పడిపోద్ది. కాబట్టి మీతో నా హంబుల్ రిక్వెస్ట్, ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని ప్రైజెస్ పెంచండి ఈహెచ్ఎస్లో. రెండోది సేమ్ టైం వాళ్ళ బిల్స్ ఏదైతే 2 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నాయో అవి ఇమ్మీడియట్గా ఆ హాస్పిటల్స్కి వచ్చేటట్టు చూసుకోండి. మూడోది మీతో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, కొన్ని స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి, అంటే టేక్ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఆర్ అన్ ఈఎన్టీ హాస్పిటల్. ఏమవుతుంది అక్కడ వాళ్ళకి జనరల్లీ 20 బెడ్ల నుండి 25 బెడ్ల వరకే ఉంటాయి. కానీ మన గైడ్ లైన్స్ ఏంటి, ఆరోగ్యశ్రీలో ఐసీయూ ఉండాలి, 50 బెడ్స్ ఉండాలి అని. ఇఫ్ యూ క్యాన్ ట్వీక్ ఇట్ అ లిటిల్, అంటే ఈ స్పెషాలిటీ హాస్పిటల్స్కి, సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి ఇఫ్ యూ కుడ్ గివ్ ఆరోగ్యశ్రీ మంచిగా ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే